హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజు టాక్స్ టర్నింగ్ పాయింట్ టాక్ షో. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో స్పెషల్ గెస్ట్ అయితే మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ గెస్ట్ మనకి ఎంతో మంది వేలాది మంది యూనిఫామ్ జాబ్స్ కళను నెరవేర్చి వాళ్ళ వెనుక ఉండి వాళ్ళ కళను సాకారం చేసిన వ్యక్తి. ఎంతో మంది అభ్యర్థులు డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ మనకు తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, సెంట్రల్లో మనకు ఎస్ఎస్సి జీడీ కావచ్చు, రైల్వే గ్రూప్ డి కావచ్చు, ఈవెన్ డిఫెన్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్మీలో జాబ్స్ కావచ్చు, అదేవిధంగా మనకు ఢిల్లీ పోలీస్, ఇలాంటి ఎన్నో యూనిఫామ్ జాబ్స్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ లెవెల్ వరకు డిఫరెంట్ క్యాడర్స్లో జాబ్స్ను సాధించే విధంగా వాళ్ళకు వెనుకండు ఉండి వాళ్ళు వెన్ను తట్టి వాళ్ళకు మోటివేషన్ ఇస్తూ వాళ్ళకి జాబ్ వచ్చే విధంగా చేసిన వ్యక్తి మనకు నందులాల్ నాయక్ సార్ మనకు అవైలబుల్గా ఉన్నాడు. సో అన్న నమస్తే. మీకు పర్సనల్ గా నాకు చాలా రోజుల నుంచి మీరు కూడా మనకు పరిచయము. సో ఆ చనువుతోటి డెఫినెట్ గా ఈ పర్టికులర్ పాడ్కాస్ట్ అనేది చాలా మంది అభ్యర్థులు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. జనరల్ గా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్ అన్ని కూడా అంటే మన స్టేట్ కావచ్చు, ఏపీ స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఎగ్జామ్స్ అంతమందికి ప్రిపేర్ అవుతుంటారు. సో వీటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్, అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక మోటివేషన్ అనుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఇన్ని రోజులు ఎంతమంది అంటే వేలాది మందిని అయితే డెఫినెట్ గా క్రాక్ చేశారు డిఫరెంట్ ఎగ్జామ్స్ లో. వాళ్ళందరికీ ఎలా అయితే చేశారో అలాంటి మోటివేషన్ ఈ పర్టికులర్ షో ద్వారా చాలా మందికి వెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ షో ద్వారా ఒక్క స్టూడెంట్ కి మోటివేట్ అయినా, ఒక్క స్టూడెంట్ యూజ్ అయినా సో వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో దానికి వెళ్లే ముందు ఫస్ట్ అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ అన్న, గివింగ్ టు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దిస్ ఛానల్ అంజు ట్రైనింగ్ పాయింట్స్. అండ్ నా కెరియర్ అన్నది చిన్నతనం నుంచి కష్టాల నుంచి వస్తూ జీవితాన్ని ప్రతి పాయింట్లో ఇప్పుడు అన్నట్టుగా మీ అకాడమిక్ టర్నింగ్ పాయింట్గా ప్రతి జీవితం అంటే ప్రతి నిమిషము ప్రతి సెకండ్ మనకి ఎంత ఇంపార్టెంటో నా జీవితంలో ప్రతిరోజు ప్రతి నిమిషము ఒక బాధతోనే నేను ముందుకు వచ్చాను. అది ఎందుకు వచ్చానంటే చిన్నతనంలో నేను మదర్ని కోల్పోయాను. ఒక గవర్నమెంట్ హాస్టల్ అమరాబాద్, అక్కడే చదువుకుంటూ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అదే గుంటూరు తెనాలి దగ్గర గవర్నమెంట్, అది వాళ్ళు ఎటువంటి అమౌంట్ లేకుండా మనకు ఫ్రీగా ఫుడ్తో పాటు స్టడీ అని చెప్పడం వల్ల నేను కూడా ఇంటర్మీడియట్ అక్కడ తెనాలిలో చేయడం జరిగింది. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ వచ్చేసి నోబుల్ కాలేజ్ దిల్సుఖ్నగర్ అన్న. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీపీఎడ్ వచ్చేసి కడప. అంటే ఇది ఒక పీఈటీ కావాలని ఫిజికల్ ట్రైనింగ్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కావాలని కళ నాకు. చిన్నప్పుడే మా గురువారిని చూసి పర్వతాల్ సార్ అని చెప్పేసి ప్రైమరీ స్కూల్లో అతను మమ్మల్ని బాగా చాలా ఇన్స్పైర్ అయ్యాడు. అంటే ఆ తనంలోనే చిన్న వయసులోనే పీఈటీ అవ్వాలనే ఆశను కలిగించే విధంగా నా కంటి ముందు కనబడిన వ్యక్తి ఎవరంటే పర్వతాల్ సార్ అని చెప్పేసి. నేను అతను ఎక్కడ పర్వతాల్ సార్ అది అమరాబాద్. అంటే స్కూల్ లెవెల్లో మాకు చైల్డ్హుడ్ లో ఒక సోషల్ టీచర్ కమ్ పీటీగా మమ్మల్ని గేమ్స్ ఆడిపించే వ్యక్తి. అందులో మంచి కేరింగ్ పర్సన్. అతను చూసిన తర్వాత ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కావాలి అనే ఆశ నాలో కలిగింది. అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చేద్దామంటే నాకు సీట్ రాకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఈ డిగ్రీ తర్వాత అయినా బీపీఎడ్ చేయాలనే ఉద్దేశంతో బీపీఎడ్ చేయడం జరిగింది. అంటే ఇంటర్ తర్వాత డిప్లొమా అనేది ఉంటుంది, డిపిడి అనేది డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది. డిగ్రీ తర్వాత అనేది బీపీఎడ్ అనేది బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది. బీపీఎడ్ అయిపోయిన తర్వాత ఎంపీఎడ్ అంటే హయ్యర్ క్వాలిఫికేషన్. ఫిజికల్ ట్రైనింగ్ లో కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎంపీడి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ఇది అయిన తర్వాత మనం పిహెచ్డి చేసుకోవచ్చు డైరెక్ట్. అది ఎంపీడీ కంప్లీట్ అయిపోయింది. ఎంపీడీ వచ్చేసి వైజాగ్ లో కంప్లీట్ అయిపోయింది. ఇది నా కెరియర్. కానీ వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ నాది. ఒక మారుమూల ప్రాంతం, ఫ్లోరైడ్ వాటర్, బొల్లారం, చందంపేట మండలం, బొల్లారం గ్రామం. ఒక 10 సంవత్సరాల ముందు చూసుకుంటే విద్యుత్ పవర్ అంటే కనీసం కరెంట్ సౌకర్యం కూడా లేని రోజు నేను చూసాను. అంటే మీ చందంపేట సైడ్ నేను చాలా సార్లు వచ్చాను. అంటే నాది కూడా మీరు ఇప్పుడు చెప్పారు కదా అమరాబాద్ లో అని చెప్పారు కదా, సో నాది కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో నాది ఉడిమిల్ అక్కడే. సో అంటే చందంపేట సైడ్ నేను చాలా సార్లు చూసాను. అంటే ఇప్పటికి కూడా కొంత రోడ్లు కానీ ఇప్పటికీ అంటే మారుమూల ప్రాంతం, అంటే మొత్తం కొండల మధ్యలో నివసించే వాళ్ళు. ఆల్మోస్ట్ నల్లమల్ల ఏరియాలో ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నా అసలు రోడ్డు సౌకర్యం ఉండకపోయేది. ఒకేలా దూరం ఇక్కడ నుంచి టౌన్ కి వెళ్ళాలి 30 కిలోమీటర్ ఉండేది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనిషి మళ్ళీ తిరగడం కూడా కష్టమై ఉండేది. ఇప్పుడు మీరు చందంపేట నుంచి అంటే అమరాబాద్ చదువుకోవడానికి ఇంకా ఫ్రీక్వెంట్ ఇంటికి వెళ్ళేది ఏమి ఉండదేమో. అప్పుడు ఉండదు. హాస్టల్లో ఉంటాము. సమ్మర్ లో మనకు హాలిడేస్ సంక్రాంతి దసరా వస్తే పోతాం. అలా పోయి ఇంటి దగ్గరే ఉండి మళ్ళీ వచ్చేస్తాం. అంటే
అప్పుడు ఆ స్థితి నుంచి ఇక్కడ దాకా నేను చదువుతానా లేదా ఇక్కడ దాకా వస్తానని నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఏంటంటే కొంతమంది నాకు సజెషన్ ఇవ్వడం కానీ, లేకపోతే నా ఆర్థిక పరిస్థితులే నన్ను ముందుకు తీసుకెళ్ళడం కానీ, అలా చేయడం వల్ల దేవుని దయ వల్ల నేను ఎంతో కొంత నా ఒక స్థాయిని నేను నిలబెట్టుకోవడానికి అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా కంప్లీట్గా సద్వినియోగం చేసుకొని నా జీవితాన్నితో పాటు 10 మంది జీవితాన్ని మార్చే అవకాశం ఇచ్చినప్పుడు మనల్ని నమ్ముకొని వచ్చే విద్యార్థులను నిజంగా మనము వాళ్ళకి సక్సెస్ చేసే విధంగా మనం ప్రయత్నం చేసిన రోజే మనకు ఒక మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుందనే దృష్టితో ఈ యొక్క జర్నీతో పాటు ఈ విధంగా నేను ఈ లక్ష్యాన్ని ఎంచుకున్నాను. ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది. సో వెరీ ఇన్స్పైరింగ్ అని అంటే మనం అంటే మనలాంటి నల్లమల్ల ప్రాంతం కానీ ఇప్పుడు మీ చెప్పిన ఏరియా కావచ్చు, మన అమరాబాద్ కావచ్చు, సో అలాంటి పరిస్థితులు అంటే మీరు ఇంకా ఫ్యామిలీలో మదర్ చిన్నతనంలోనే పోయారు, ఆ ఏజ్ నుంచి కూడా మీరు డిగ్రీ ఎంపీడీ వరకు కూడా చేయడం అంటే వెరీ ఇన్స్పైరింగ్ అండ్ చాలా అంటే గొప్ప, అంటే అంత చేయడం కూడా చాలా అంత ఈజీ కూడా కాదు అందరికీ. ఆ పరిస్థితులు అలా ఉండే పరిస్థితుల్లో చేయడం కష్టమే, కానీ డెఫినెట్గా అంటే ఇప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా నేను కూడా చాలా సార్లు మీ ఫిజికల్ ట్రైనింగ్ అకాడమీ దగ్గరకు నేను చాలా సార్లు వచ్చాను, అంటే విజిట్ అయ్యాను. మీరు చేయించే విధానం కానీ అక్కడ స్టూడెంట్స్ కానీ నాకు కూడా చాలా నచ్చింది. ఇంకా ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సో ఎడ్యుకేషన్ అయిపోయింది, అంటే ఫ్యామిలీలో ఇంకా అంటే మీరు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు ఉన్నారు? నేను ఫస్ట్ మా అమ్మకి నేను చెల్లి తమ్ముడు. ఓకే. అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్నగారు అంటే నేను ఫస్ట్ క్లాస్ ఉన్నాను. ఓకే. చెల్లి ఒక 4 years ఏమి ఉన్నది, తమ్ముడు 2 years ఏమి ఉన్నారు, అప్పుడే మదర్ చనిపోయారు. తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని చూసుకోవడానికి మాకు నానమ్మ తాతయ్య వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఎంతైనా తల్లి లేని లోటు అనేది అది చాలా బాధాకరం. ఎందుకంటే అమ్మ ప్రేమ తీయదనం అంటారు, కానీ అలాంటి ప్రేమ నోచుకోలేదు మేము. అది దేవుళ్ళు అంటే మన చేతుల్లో ఏం లేదు కదా. కనీసం మా అమ్మని కడసారి చివరి చూపు కూడా చూడలేకపోయాము. ఆ వయసులో మాకేమంత తెలియదు. తర్వాత మా చిన్నమ్మని చేసుకొచ్చిండు, కానీ మేమైతే చిన్నమ్మ కానీ భావించము, మాకు మరో అమ్మగా భావిస్తాము. ఆ రోజు చాలామంది అంటుంటారు సవతి తల్లి చూడదు, పిల్లల్ని తిడుతుంటారు, అది బయట ఎక్కడ తిరుగుతుంటారు, కానీ మాకైతే మా అమ్మనే చిన్నమ్మనే ఒక అమ్మలాగా ఆమె మమ్మల్ని వాళ్ళ కొడుకులాగా కొడుకు కూతురులాగా భావించి ఒక తల్లి లేని లోటును తీర్చడం జరిగింది. మా పిన్నికి ఒక కొడుకు, ఇక మేము ముగ్గురు అన్న తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. చాలా మంచి పాయింట్ చెప్పారు. తమ్ముడు కూడా నాలాగానే పీటీ కోర్స్ చేస్తున్నాడు. నడిపి తమ్ముడు ఇక్కడే చంపాపేటలో ఉంటాడు, చెల్లి కూడా చంపాపేటలో ఉంటారు. సో ఆల్మోస్ట్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంతా కూడా అంటే గవర్నమెంట్లోనే అంటే మనం ఎటువంటి ఫీజులు కట్టే స్తోమత కూడా అప్పుడు లేకపోవడం వల్ల ఆ గవర్నమెంట్ నుంచే మనం ఇక్కడ దాకా వచ్చాం. వెరీ గుడ్ అన్న. సో ఓకే, ఇప్పుడు అంటే ఎప్పుడు ఈ పర్టికులర్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్క్లూజివ్గా మీరు ట్రైనింగ్ ఇవ్వడం అంటే బీపీడీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారా, అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారా, ఎట్లా స్టార్ట్ చేశారు? బీపీఎడ్ వచ్చేసి 13లో అయిపోయింది. 13లో అయిపోయినప్పుడు నేను ఒక నారాయణ స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ స్కూల్లో జాయిన్ అయినప్పుడు పీటీగా చేసుకుంటా నాకు లక్కుగా అవకాశం వచ్చింది. నా మిత్రుడు దొరలాల్ సింగ్ అని ప్రో కబడ్డీ శ్రీనివాస్ అని మా మామగారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్కి మోగడానికి నేను స్కూల్లో చేస్తున్నా, కానీ నాకు ఒక అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తి స్కూల్ ప్రిన్సిపాల్ ఉదయశ్రీ మేడం గారు. ఎందుకంటే సాయం చేసిన వాళ్ళు మర్చిపోతారు, సాయం పొందిన వాళ్ళు మర్చిపోవద్దు, అది నా సిద్ధాంతము. నేను సాయం పొందాను వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తుల గురించి మనం చెప్తే మనం కాస్త వాళ్ళని రుణం తీర్చుకునే వాళ్ళ అవుతామనే ఉద్దేశంతో నేను ఈరోజు వాళ్ళ గురించి నేను గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం దొరికింది నాకు. ఉదయశ్రీ మేడం అదేవిధంగా 2016లో అసిస్టెంట్గా చేసుకుంటూ మనం సబ్జెక్ట్ వచ్చినా కానీ ఈ స్కూల్ పిల్లల సబ్జెక్ట్ నాలెడ్జ్ వేరు ఉంటుంది, ఈ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ నాలెడ్జ్ వేరు ఉంటుంది. మన స్కూల్లో కొన్నిసార్లు కసరించినా అది నడుస్తుంది. అదే కాంపిటేటివ్ పిల్లలకు మన పిల్లల్ని చాలా పొలైట్గా వాళ్ళ మెంటాలిటీని బట్టి మనము మూవ్ అవుతుంటే పిల్లలు మనల్ని ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళకి మనం ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 2016లో చేసుకున్న తర్వాత నేను అక్కడ నుంచి మళ్ళీ స్వతహాగా నేను 2018లో చేసుకుంటా ఒక ఐరేజ్ అకాడమీ అనేది నాకు సపోర్ట్ చేసింది. ఐరేజ్ అకాడమీలో ప్రదీప్ అన్న అని చెప్పేసి అతను నన్ను తీసుకెళ్లడము, అతను విధంగా వాలీబాల్ సీన్ కూడా నాకు అవకాశం ఇవ్వడము, చందు రాజశేఖర్ సార్, ఈ విధంగా అంటే చాలా మంది నన్ను ప్రోత్సహించడం వల్ల 2018లో నేను స్వతహాగా నన్ను కూడా వాళ్ళు అన్నారు, నేను ఫస్ట్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాము 10 మంది 1 వారం రోజులు అంటే అప్పుడే
వారం రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత నా అంటూ నేను ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాను. 10 మంది కాస్త 100 మంది కాస్త 200 కాస్త 300 కాస్త 400 కాస్త 1000 మంది దాకా అదే టైంలో 1000 మందికి నేను ట్రైనింగ్ ఇవ్వడము, సుమారుగా 45 మెంబర్స్ ఎస్ఎల్ ఉద్యోగాలు సాధించడము, 250 కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడము, అక్కడ నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ నందు అనే పేరు నా పేరు, కానీ ఆర్మీ అనే ఏర్పడడానికి కూడా ఆ పిల్లలకి. నేను కూడా అంటే చూసిన, అంటే నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 2020 నుంచి మిమ్మల్ని చాలాసార్లు కలిసాను, గ్రౌండ్లో కలిసాను, బయట కూడా కలిసాము. చాలామంది స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మా ఏరియాలో కానీ ఇప్పుడు మీ ఏరియాలో చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ క్లియర్ చేసిన వాళ్ళు, ఫిజికల్ ట్రైనింగ్ అయితే ఇట్లా నందు అన్న దగ్గర పోయినా నందు సార్ అని చెప్తుంటారు వాళ్ళైతే, అంటే నేను అన్న అంటున్నాను అంటే వెళ్ళి అని చెప్తున్నారు. చాలా మంది అట్లా చెప్పారు. అంటే నా పర్సనల్ కూడా నేను మన సైడ్ వెళ్ళినప్పుడు, మా ఊరు సైడ్ వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తుంటారు, చాలా మంది అక్కడ తీసుకున్నారు, చాలా మంది క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నాకు తెలిసిన నంబర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల ఎగ్జామ్స్, ఇప్పుడు రీసెంట్ గా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణలో కావచ్చు, అది 2018 నుంచి కూడా, అండ్ రీసెంట్ రిజల్ట్స్ లో కూడా, అండ్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ డిలో కావచ్చు, ఈవెన్ మీరు ఎస్ఎస్సి జీడీలో కూడా చాలా మందికి రీసెంట్ గా కూడా వచ్చాయి. అండ్ ఈవెన్ కొంచెం మనకు ఢిల్లీ పోలీస్ సంబంధించిన దాంట్లో రిక్రూట్మెంట్ చాలా మంది, వీళ్ళందరూ కలిసి ఆల్మోస్ట్ 1000కి పైగా సెలక్షన్స్ ఉన్నాయని అంటే నాకున్న నంబర్. మనం 18 చూసుకుంటే ఈ 2021 నుంచి 24 వరకు 1000 ఉంటాయి ఈ 3-4 ఇయర్స్ లో. అదే నాకు తెలిసిన అయితే ఒక 1000 పైన ఉన్నాయి. సో ఈ 1000 మెంబర్స్కి మీరు ఎట్లయితే ఉపయోగపడ్డారో, మీ పర్సనల్ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. బట్ ఇలాగే ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే మనం పాడ్కాస్ట్ చూస్తారో, మనం ఇప్పుడు అంజు టాక్స్ టర్నింగ్ పాయింట్ అని పెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పాడ్కాస్ట్ చూసిన ప్రతి పాడ్కాస్ట్, మనం రిలీజ్ చేసే ప్రతి పాడ్కాస్ట్ నుంచి అక్కడ వచ్చే స్టూడెంట్, సక్సెస్ఫుల్ స్టూడెంట్ నుంచి కావచ్చు, మీలాంటి గురువులు కావచ్చు, అంటే ఎవరైతే మెంటార్స్ ఉంటారో వాళ్ళ నుంచి పాయింట్స్, ఒక్క స్టూడెంట్ ఇన్స్పైర్ అయిన, ఒక స్టూడెంట్ మారినా డెఫినెట్గా మన పర్పస్ ఫలించింది అన్నట్టే. సో అది నా ఇంటెన్షన్ కూడా. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ కమింగ్ పాయింట్స్ అన్ని కూడా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫిజికల్, అసలు ఏంటంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే వరకే చాలా మంది ఈ డిఫరెంట్ ఎగ్జామ్స్లో కొంతమంది ఫిజికల్ నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఫిజికల్ ఫిట్నెస్ కానీ ట్రైనింగ్ని కానీ నెగ్లెక్ట్ చేస్తుంటారు, లేదంటే కొంతమంది ఎగ్జామ్ను అంటే మల్టిపుల్ ఉంటారు స్టూడెంట్స్, అంటే డిఫరెంట్ ఉంటారు. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ప్రతి పాయింట్ మీరు ఇప్పటివరకు 1000 మందికి జాబులు తెప్పించినట్టుగానే వీళ్ళకి కూడా కొన్ని పాయింట్స్ ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఎగ్జామ్స్ అన్నిటిలో ఫిజికల్ కంపల్సరీ ఉంటుంది. అంటే అది రన్నింగ్ కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఈవెంట్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక రకంగా ఉంటాయి. అందులో డీటెయిల్స్కి వెళ్ళకుండా ఓవరాల్గా ఈ ఎగ్జామ్స్ అన్ని టార్గెట్ చేసే స్టూడెంట్స్ ఒక మోటివ్ ఎట్లా ముందుకెళ్ళాలి. ఇప్పుడు అప్కమింగ్ లో కూడా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ ఎట్లా ముందుకెళ్ళాలి రైట్ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ కంపల్సరీ. ఎందుకంటే నేను 2016 నుంచి ఉన్నాను ఈ ఫీల్డ్లో. అంటే డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో డిపార్ట్మెంట్ జాబ్ అనేది మనకు 2 కళ్ళు ఎంత ఇంపార్టెంటో, సబ్జెక్ట్ అండ్ ఫిజికల్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే చాలా మంది 2016లో డిఫరెంట్ ఈవెంట్స్, 2018లో డిఫరెంట్ ఈవెంట్స్, 2022లో డిఫరెంట్ ఈవెంట్స్, రేపు రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈవెంట్స్ అవే ఉండొచ్చు. మేబీ లాంగ్ జంప్లో డిస్టెన్స్ తగ్గించవచ్చు, అది నా అభిప్రాయం. మేబీ ఉండొచ్చు, డిఫరెంట్ అనేది ఉండదు. అప్పుడు లాంగ్ జంప్ వల్ల కాస్త ఫైట్ జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అది కాస్త మారవచ్చు. అంతేగాని గ్రౌండ్ అనేది ఎట్లా ఉంటుంది. మనం ఏదైనా నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, బీసీ అయినా, ఇలా కేటగిరీ వైజ్ చూసుకున్నా నీకు ఇంత ఒక 60 మార్కులైనా, 70 మార్కులైనా, 50 మార్కులైనా క్వాలిఫై మార్క్స్ ఉంటుంది. ఈ క్వాలిఫై మార్క్స్ అనేది నువ్వు తెచ్చుకోవడానికి నీకు ఆ కెపబిలిటీ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది రిటర్న్ స్కోర్లో నీకు 100కి 200 స్కోర్ వచ్చినప్పుడు బై చేసినప్పుడు 100 వస్తుంది. ఏది ఈ స్కోర్ ప్రకారం ఫిల్మ్ చూసుకోవాలన్నా ఏదైనా చూసుకోవాలన్నా. అదే గ్రౌండ్ స్కోరు 100కి 75, 85, 95 స్కోర్ అలా తెచ్చుకున్నావు అనుకో, నువ్వు ఒక సింహాసనం పైన కూర్చున్నావు అని. ఎందుకు కూర్చున్నావు అని చెప్తున్నానంటే, ఆ గ్రౌండ్ స్కోర్ నీకు అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నీకు గ్రౌండ్ స్కోర్ వల్ల 2 జాబులు ఉన్నాయి, ఏఆర్, ఏఎస్ఎస్పి. వాటి మీద మెరిట్ మీదనే. ఇప్పుడు నీకు గ్రౌండ్ స్కోర్, రిటర్న్ స్కోర్ ను బై 2 చేస్తే 200 వచ్చినా 100 వస్తుంది. ఇక్కడ నీకు బయట ఉండదు కదా. ఇప్పుడు నువ్వు సివిల్లో, ఒకేలా సివిల్లో కొంతమంది ఏం చేస్తుంటారు, చాలా మంది విద్యార్థులు బాగా చదువుతారు, బాగా అంటే బాగా చదువుతారు. వాళ్ళకు అర్థమెటిక్ అయినా, రీజనింగ్ అయినా, ఇంగ్లీష్ అయినా, లేకపోతే జనరల్ సైన్స్ అయినా, లేకపోతే బయో సైన్స్ అయినా, అంటే ఈ విధంగా జనరల్ సబ్జెక్ట్ ఏది ఉన్నా కానీ అనర్గళంగా చదివే కెపాబిలిటీ వాళ్ళ ఉంది, రాస్తారు. కానీ గ్రౌండ్కి వచ్చేసరికి డీల పడిపోతుంది. అది ఎక్కడైతుంది? దీని మీద ఫోకస్ చేసినప్పుడు దీని మీద కూడా ఫోకస్ చేస్తే నీకు ఆ బాధ అనేది ఉండదు కదా.
చాలా మంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే మరి వాళ్ళకి సజెషన్ ఇస్తున్నారో లేదో మరి తెలియదు కానీ, లేదా అవగాహన ఉందో లేదో తెలియదు కానీ, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా ఈ డిపార్ట్మెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు మార్నింగ్ 9 to నీ క్లాస్ 9 స్టార్ట్ అవుతుంది, 9 to 4 వరకు అనుకో, 9 to 12:40 మళ్ళీ లంచ్ అవర్ ఉంటుంది, మళ్ళీ 2 to 4, 5 వరకు ఉంటుంది. నేనేమంటున్నాను నీకు ఈ టైంలో నేను డిస్టర్బ్ చేయట్లేదు నీకు, నేను 5 to మార్నింగ్ 5 to 7:30 ఈ 2 hours గ్రౌండ్ కేటాయించాలి రెగ్యులర్గా. నీకు ఆ భయం అని పోతుంది. ఎందుకు కేటాయించమంటున్నావు? నువ్వు కూర్చొని కంప్లీట్ ఒకే దగ్గర కూర్చొని బాడీ ఒక లేజినెస్ గా తయారైపోయి సపోర్ట్ చేయకపోవడం వల్ల పాటు మైండ్ ఆల్రెడీ స్ట్రెస్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఫిజికల్ మీద 1 hour ఫోకస్ చేసావు అనుకో, ఫిజికల్ గా ఎప్పుడైతే ఫిట్ అవుతావో, ఎప్పుడైతే శారీరకంగా నువ్వు ఫిట్ అవుతావో, మానసికంగా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి దోహదపడేది ఏంది మీకు? ఫిజికల్. అలాంటప్పుడు నువ్వు ఫిజికల్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? వారం రోజులు అనగానే ఒక నెల రోజులు అనగానే నువ్వు ఫిజికల్ ఎంటాడుతావు లాస్ట్ మూమెంట్ లో. బ్రదర్, ఎవరైనా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నువ్వు చివర్లో పరిగెత్తి నీళ్ళు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగితే తృప్తిగా ఉంటుంది. నేను ఎందుకు ఈ సామెత చెప్తున్నానంటే, మనం పరిగెత్తుకుంటా నీళ్ళు తాగినప్పుడు అది నీళ్ళు సరిగా తాగలేము, అది మన వండి మీద పడుతుంటుంది. అదే నీళ్ళ నిలబడి తాగామనుకో హాయిగా తాగొచ్చు. నేను అందుకే ఏమంటున్నానంటే, అప్పుడు పరిగెత్తే కన్నా ఇప్పుడు నుంచి పరిగెత్తుకుంటూ ఇప్పుడు నుంచి గ్రౌండ్ని సబ్జెక్ట్ని రెండింటికి ఫోకస్ చేస్తే తర్వాత భయపడాల్సిన అవసరం లేదు, నొప్పులు రావు, ఈజీగా అయిపోతుంది. తర్వాత ఈవెంట్ ఏముందిరా భయ్ 75 కాన్ఫిడెన్స్ ఉంటుంది, కాన్ఫిడెంట్ ఒక వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది నీకు. అది దేనివల్ల? ప్రాక్టీస్. జాబ్ రాకముందు మన మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత మైండ్ ఇంకో సెట్లో ఉంటుంది. నేనేమంటానంటే, జాబ్ రాకముందు నీకు ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో దానిపైన రెండింటికి ఫోకస్ చేయాలి. నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను రా భయ్ అంటే కుదరదు. ఇక నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అని నాకు గ్రౌండే ఉంది, ఏముంది గ్రౌండ్ ఈజీగా పరిగెత్తొచ్చు అనుకుంటారు. బ్రదర్, చాలా మంది కాన్ఫిడెంట్తో విజయం సాధించారు, కానీ సబ్జెక్ట్ ఉండి కూడా, టాలెంట్ ఉండి కూడా ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల విజయం సాధించారు. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడగదు అనుకున్నా. అంటే చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సబ్జెక్టులు బాగా కుస్తీపడి పొద్దుకులు చదువుతుంటారు, బాగా చదువుతారు అంటే అన్ని సబ్జెక్టులు. అవునవును. బట్ ఈ ఫిజికల్ నెగ్లెక్ట్ చేసి జాబ్ రాకుండా పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. అవునవును. కొంతమంది రివర్స్లో కూడా ఉండొచ్చు, బట్ అంటే ఎగ్జామ్ క్లియర్ అయితేనే ఫిజికల్ దాకా వెళ్తుంటారు అనుకోండి. బట్ ఇట్లా ఎక్కువ మంది పోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఫస్ట్. ఇంకొకటి జనరల్గా ఇప్పుడు ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ ఇప్పటి నుంచి నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, సో మీ దగ్గరికి వస్తే అంటే నందు ఆర్ మీకు వస్తే ఆల్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అంతా ఇస్తారు, మొత్తం అంటే ఇస్తారు కదా, అంటే అన్నీ. ఇంకోటి దాంట్లోనే నేను అక్కడ చాలాసార్లు నేను డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చిన, అంటే అక్కడ మన గ్రౌండ్లో వచ్చి చూసినప్పుడు, సో నేను అంటే సారీ ఫస్ట్ మీరు కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తారు నేను చూసినప్పుడు. అంటే వేరే స్టూడెంట్స్ కూడా కొంతమంది అట్లా ఉంటారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నా, మీరు తప్పుగా అనుకోకండి. అంటే మీరు నేను డైరెక్ట్ చూసినప్పుడు మీరు అక్కడ చేసి చూపిస్తారు కొంతమంది స్టూడెంట్స్కి, జంప్ చేయడము, టేబుల్ మీద ఎక్కి జంప్ చేసి చూపిస్తారు, రన్నింగ్ చేస్తారు, కొన్ని అబ్స్టికల్స్ ఏదో పెట్టి దాని మీద దుంకుతారు. అంటే నేను చూసిన వాటి నేమ్స్ నాకు క్లియర్ తెలియదు, బట్ ఇవన్నీ చేస్తారు. మీరు మీ వెయిట్తో పాటు మీరు చాలా మంచిగా చేయగలుగుతున్నారు. అంటే నేనంత ఇంకా ఫిజికల్గా అంత ఫిట్నెస్ కదా, బట్ నేను చేయలేకపోతా. రన్నింగ్ చేస్తారు, అబ్స్టికల్స్ పెట్టి దుంకుతారు, టేబుల్ నుంచి దుంకి చూపిస్తుంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తారు, లాంగ్ జంప్, హై జంప్స్ అవన్నీ చూపిస్తారు. నేను చూసిన అంటే ఇట్లాంటి క్యాండిడేట్స్ దృష్టిలో పెట్టుకొని వెయిట్ పరంగా కానీ కొంతమంది అట్లా ఆలోచిస్తుంటారు, హైట్ ఉంటారు, వెయిట్ కూడా ఉంటారు, వాళ్ళకు మరి దానికి ఇట్లాంటి ఫిజికల్ ఎగ్జామ్స్కి వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? అదే కదా నేను అనేది. వెయిట్ ఇప్పుడు నా పర్పస్ చూసుకుంటే, నాకు స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఫిజికల్ మీద అవగాహన ఉంది. నేనేంటంటే నా బాడీ నా మజిల్స్ అనేది నాది అంతే, అది నా బాడీ వెయిట్ అంతే ఉంటది. కానీ చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా మనిషిని చూడంగానే మనం ఒక డిసిజన్కి వచ్చేస్తాము, అరే వీనేంద్రా భయ్ ఈయన ఫిజికల్ కోచ్ ఇంత లావు ఉన్నాడు అని చెప్పేసి. మీరు ఎలా డిసిజన్ వచ్చారో తర్వాత మీరు చూసిన తర్వాత మీరు నన్ను, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా మంది విద్యార్థులు
నాకు ఒక అనుభవం బ్రదర్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ లో నేను ఇట్లా మోటివేషన్ చేయడానికి వెళ్తే నేను ఏంటంటే కాస్త బయట నేను ఈ విధంగానే మెయింటైన్ చేస్తాను, డిగ్నిటీగా ఉంటాను, నేను నా డ్రెస్ సెన్స్ అలా ఉంటుంది. నేను అలా ఇదే వేలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను హైట్ ఉన్నా, నాకు దేవుడు ఇచ్చిన హైట్, నేను దాన్ని చేయలేను కదా, దేవుడు ఇచ్చిన హైట్, నేను అంతే వెయిట్ ఉంటాను. అరే ఈయనేంది కోచ్, ఈయన కోచా, ఇంత హైట్ ఉన్న పొట్టు ఉంది ఏంటంటే వాళ్ళు అక్కడ నన్ను డిసైడ్ చేసుకున్నారు. వన్స్ గ్రౌండ్ లో మనం ఎంటర్ అయిన తర్వాత మనం చేసే విధానం తర్వాత ఒక అబ్బాయి అన్నాడు, సార్ మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేసుకున్నాం కానీ ఇంత బాడీ ఉండి కూడా ఇంత ఈజీగా రన్ చేస్తున్నా. నేనే చూసిన కదా, అంటే నేను కూడా అంటే స్కూల్ లెవెల్ వరకు ఇంటర్మీడియట్ వరకు డిఫరెంట్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసే తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, ఇంకా బాడీ అంతా సహకరించదు. అంటే మనం ఇప్పుడు ఏం చేయలేము, అంటే మీరు చేసినట్టు నేను చేయలేను. బట్ నేను చూసినప్పుడు నేనే షాక్ అయిపోయినా, అంటే అవి చేయించడం అవన్నీ డిఫరెంట్ యాక్టివిటీస్. అంటే నేనేమంటున్నా అంటే బాడీ వెయిట్ ఉన్న విద్యార్థులు ఎవరైతే బాగా 90 కేజీలు 95 కేజీలు ఉంటారు, మన దగ్గర నమ్ముతారో మరి మీరు 115 కేజీలు ఒక అబ్బాయి వచ్చిండు, 92 కేజీలకు చేసి పంపించిన అబ్బాయిని. ఓకే, మళ్ళీ మన రీసెంట్ చూస్తే మళ్ళీ అదే వెయిట్ పెరిగిపోయింది అబ్బాయి. అంటే ఫిజికల్ అనేది రెగ్యులర్ గా చేయడం వల్ల మనకి బాడీని చాలా వరకు యాక్టివ్ ఉంచుతుందండి. బాడీతో పాటు మైండ్ యాక్టివ్, స్ట్రెస్ అనేది మన మైండ్ కి ప్రెజర్ పడనీయదు. ఎందుకంటే ఫిజికల్ అనేది మనము రన్ చేస్తూ పరిగెడుతున్నప్పుడు డిఫరెంట్ వర్కౌట్ చేసినప్పుడు ఆ స్వెట్టింగ్ వచ్చి బయటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎంత పీస్ఫుల్ ఉంటుంది తెలుసా మైండ్. నేను అలాంటి పిల్లలకి మీరు అడిగే క్వశ్చన్ కి వెయిట్ ఉన్న పిల్లలు ఏంటంటే ఇప్పుడు నుంచి ఫోకస్ ముందు నుంచి స్టార్ట్. మినిమము ఒక విద్యార్థికి ఫిజికల్ ట్రైనింగ్ లో పూర్తిగా గట్టినవ్వాలంటే, నొప్పుల నుంచి బయటపడాలంటే మినిమం 45 days ఉంటుంది. ఆ 45 days రెగ్యులర్ గా రావాలి. ఇక అప్పుడు చిన్బోన్ పెయిన్ అయినా, బ్యాక్ పెయిన్ అయినా, మజిల్స్ పెయిన్ అయినా ఉండదు. ఇక్కడ నువ్వు క్లాస్ రూమ్ లో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని ఫ్యాన్ గాలి పక్కన దోస్తాను ఉంటారు, ఎక్కటువంటి అడుగు లేకుండా ఆరాంసే కూర్చుంటావు, శ్వాసతో సంబంధం లేదు, శ్వాస తీసుకొని రిలీజ్ చేస్తుంటావు. ఇక బాడీకి ప్రెజర్ కనబడదు. ఫిజికల్ అయితే ఏముంటుంది తెలుసా, ఒక్కొక్క అడుగులో తెలియని ఫీలింగ్, అడుగు వేసే కొద్ది తెలియని ఫీలింగ్, బ్రీతింగ్ కంట్రోల్ అవ్వదు, చాలా అనిపిస్తుంది, జీవితం మీద విరక్తి అనిపిస్తుంటది, నొప్పులు వస్తుంటాయి. ఇవన్నీ మనము బయటపడాలి, చెయ్యాలి అనుకుంటే ముందే స్టార్ట్ చేయండి. అందుకే అన్నాను కదా, పరిగెత్తి నీళ్ళు తాగడం కానీ నిలబడి నీళ్ళు తాగడం అని చెప్పేసి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. చాలా మంది విద్యార్థులు చివర్లో తాపత్రపడుతుంటారు, తొందరపడుతుంటారు, ఒక ప్లానింగ్ ఉండదు, ఏముండదు, చేసేద్దాము, ఇవాళ నాకు జాబ్ వచ్చేస్తుంది, కలలు కంటుంటాడు. కలలు కంటే సరిపోదు, దానికి తగ్గట్టే ప్రయత్నం చేయాలి. స్ట్రాటజీ ప్లానింగ్ అనేది ఒక సరైన ప్రణాళిక అనేది నీ జీవితానికి నువ్వు చెయ్యకపోతే, ఇప్పుడు 2 కళ్ళు చూసుకొని నడుస్తావు, సడన్ గా కన్నుకి ఏదో ప్రాబ్లం అయింది, సరిగా మూవ్ అవుతావా? కష్టం. అవుతావా? అంటే బాగుంటేనే కదా నువ్వు మోయేది. మరి ఎందుకు నువ్వు గ్రౌండ్ని వదిలేసి సబ్జెక్ట్ ఎందుకు ఫోకస్ చేస్తున్నావు? గ్రౌండ్లో అడ్వాంటేజ్ చూపిస్తున్నా నీకు, నేను గ్రౌండ్ నీకు స్థాయిని నిలబెడుతుంది చూపిస్తున్నా కదా. దీనివల్ల నీకు సబ్జెక్ట్ని కూడా ఫోకస్ చేసే అవకాశాన్ని గ్రౌండ్ మెంటల్గా స్ట్రాంగ్ అవుతావు నువ్వు. అప్పుడు అనిపిస్తుంది ఎటువంటి అంటే నీకు ఆరోగ్యంగా ఉంటేనే నువ్వు చదవడానికి ఏదైనా అవకాశం బ్రదర్, ఫిట్ అవుతుంది. ఆరోగ్యంగా అనేది నీ లేదు అన్నప్పుడు నువ్వు ఏం చేయలేవు. దీంతో పాటు అన్న ఇంకో డౌట్, జనరల్గా అంటే మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కావచ్చు, జనరల్గా కొంతమందికి ఇప్పుడు ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆబ్వియస్లీ చదవాలి, దాని సబ్జెక్టు, దాంతోపాటు ఫిజికల్, బట్ దాంతోపాటు డైట్ మీద కూడా కొంతమంది డౌట్స్ అడుగుతుంటారు. నాకు కూడా కొంచెం డౌట్స్ ఉన్నాయి. అంటే మీరు డైట్ మీద సజెషన్స్ ఇస్తారా, మీరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తారా? అంటే ఎట్లాంటి డైట్? ఏమంటానంటే నా దగ్గరకు వచ్చే పిల్లలకి డైట్ అనేది ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని చెప్తాను, ఓకేనా. మనకి ఇప్పుడు చాలామంది డైట్ అన్నప్పుడు ఎక్కువ స్పైసీ ఫుడ్, అవి ఫుడ్ అనేది నేను అవాయిడ్ చేయమంటాను. స్పైసీ జంక్ ఫుడ్స్, ఈ ఆల్కహాల్, చాలా మంది ఈరోజు జనరేషన్లో యువతలకు స్మోక్ కూడా అలవాటు ఉంది, చాలా మందికి స్మోక్, ఈ ఆల్కహాల్ అలవాటు ఉంది. నేను ఏం చేస్తానంటే, ఒక లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు నీకు ఇటువంటి చెడు అలవాట్లు ఉన్నప్పుడు 4 రోజులు అలా బంద్ చేసి ఆ లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు వద్దనుకున్నా నీ దగ్గరకు వస్తాయి. అంటే నేనేమంటున్నా అంటే, దీనికి ఆ చెడు అలవాట్లకు కంప్లీట్గా దూరం ఉంటేనే నీ భవిష్యత్తుని నువ్వు సరైన మార్గంలోకి తీసుకెళ్తావు. స్ట్రెస్ అయినప్పుడు సిగరెట్ తాగడం, స్ట్రెస్ అయినప్పుడు మందు తాగడం, అది కాకుండా స్ట్రెస్ అయినప్పుడు ఫిజికల్ చెయ్యి, స్ట్రెస్ అయినప్పుడు రా మార్నింగ్ గ్రౌండ్కి, ఓకేనా. నీ స్ట్రెస్ని
స్ట్రెస్ అనే రోగానికి సరైన మందు ఏంటంటే మార్నింగ్ 1 అవర్ ఫిజికల్. కాబట్టి ఇలాంటి ఫుడ్ దూరం అని చెప్తాను నేను. నువ్వు మార్నింగ్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. మనం ఈ 2 కాలకృత్యాలు చేసుకోవాలి. మార్నింగ్ ఖచ్చితంగా మనం ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నారంటే మనకు యూరిన్తో పాటు మోషన్స్ ఫ్రీగా అయితే మనిషికి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాంటి విద్యార్థులు ఏం చేయాలంటే మార్నింగ్ గ్రౌండ్కి వచ్చేటప్పుడు బ్రష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేసి రావాలి. ఎండు ఖర్జూరాలు, ఈ డ్రై ఫ్రూట్స్, మిల్క్, కాల్షియం సంబంధించింది, దాంతోపాటు ప్రౌడ్స్ ఉంటాయి కదా, అవి నైట్ నానబెట్టేసి స్ప్రౌట్ ఉంటుంది నైట్ నానబెట్టేసి శనగలను మొత్తం మొలకొచ్చడం తినాలి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కానీ మనము ఇటువంటి వాటిపైన 4 డబ్బులు ఖర్చు పెడతాం. నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ డైట్ ఉపయోగపడుతుంది. మిల్క్ తాగాలి. చాలా మంది మిల్క్ తాగారు. ఎగ్ తినాలి. ఎగ్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా నువ్వు బీట్రూట్ అనుకోండి, కీరా అనుకోండి, క్యారెట్ అనుకోండి. ఇప్పుడు క్యారెట్ అంటే నీలో ఒక బ్లడ్ ప్రెషర్ని, ఓకేనా, బీట్రూట్ కూడా నీ బ్లడ్ ప్రెషర్ ని. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా రెగ్యులర్ గా ఫాలో అయితే అంటే ఒక ఎగ్జామ్ కే కాకుండా పర్సనల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. నువ్వు తీసుకుంటే ఏమైతుందంటే నువ్వు ఎంత హెల్తీగా ఉంటావు తెలుసా. ఇప్పుడు నువ్వు చూస్తున్న బయట ఈ రోజుల్లో ఎంత ఫిజికల్ ఫిట్ ఉన్నా ఈ హార్ట్ స్ట్రోక్ అనేది సహజంగా ఒక పోలీస్ ఆఫీసర్ మనం రీసెంట్ ఒక వీడియో చూసాం కూడా, వాళ్ళు నిలబడి కూడా అలా సడన్ కుప్పకొలిపోతాడు. అంటే నేనేమంటానంటే మనం చేసే ప్రయత్నంలో భాగంగా మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అన్నిటికీ మనం ఇవి ఒక జాబ్ కే కదా అంటే కంపల్సరీ ఇప్పుడు మ్యాండేటరీ కూడా అయిపోయింది. జాబ్ కోసమే కాదు, జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి, జీవితంలో నువ్వు ఒక స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికల్ తో పాటు మెంటల్ గా ఉండాలంటే ఈ మంచి హెల్తీ ఫుడ్ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేయకపోతే వేస్ట్. హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేయకపోతే వేస్ట్. ఇప్పుడు నా పర్సనాలిటీ చూసుకుంటేనా నేను హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తాను. నేను తీసుకుంటా ఫుడ్. ఎందుకంటే నేను ఎంత ఫుడ్ తీసుకుంటేనే నేను ఎన్ని చేయగలుగుతాను. ఈ గ్రౌండ్, మార్నింగ్, స్కూల్, మళ్ళీ ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే నేను ఫుడ్ తీసుకుంటాను. నా పరంగా నాది అయిపోయింది. ఇప్పుడు నేను ఐఎమ్ ఫిజికల్ ఫిట్. నువ్వు మిడ్ నైట్ వెళ్ళి పరిగెత్తమన్నా పరిగెడతాను. నువ్వు ఏ టైంలో నాది ఒకటే కాన్సెప్ట్. ఇందాక అడిగారు ఒక క్వశ్చన్, ఏ గురువు అయినా పిల్లలకి చేసి చూపిస్తూ చేపించాలి. నువ్వు చేసినప్పుడు ఒక విద్యార్థి అనుకుంటాడు, అరే గురువు సారే చేస్తున్నారు ఇంత ఏజ్ లో, మనం చేయడానికి నష్టం ఏముంది రాబాయ్ అనే ఆలోచన వాళ్ళు కలిగించే బాధ్యత ఎప్పుడు వస్తుంది మనకు? మనం చేసి చూపించడమే కదా. మనం చేయకుండానే అరే నువ్వు చేయంటే. కానీ మీరు చూసారు, నేను చేస్తా, నేను పరిగెడతా, నాకు ఇంత కూడా ఫరక్ ఉండదు. పిల్లల్ని మార్నింగ్ టైమ్స్ లో వచ్చినా ఈవినింగ్ టైమ్స్ లో పిల్లల్ని ఒక రన్నింగ్ తోటే వాళ్ళకు ఉత్సాహం తెప్పిస్తారు. అలా తెప్పించిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు సాధించారు, విధుల్లో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చాలా. ఇంకోటి చాలా మంది అంటే ఇప్పటివరకు అంటే చాలా మంది ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు డిఫరెంట్ విలేజెస్ నుంచి ప్రిపేర్ అవుదామని హైదరాబాద్ వస్తారు, లేదంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, లేదంటే మీ దగ్గర ఫిజికల్ ట్రైనింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సిగరెట్, మందు, ఇంకా వేరే ఫ్రెండ్షిప్ ఇట్లాంటి వాటి వల్ల నెగ్లెక్ట్ చేస్తుంటారు చాలా మంది. అంటే వాడు వచ్చిన పాయింట్, మంచి పాయింట్ అడిగావనా, వాడు వచ్చిన దాన్ని మర్చిపోతాడు. నేను వచ్చింది ఎందుకు, ఏదో ఒక విలేజ్ నుంచి వస్తాడు, చదువుకుందామని వస్తాడు, అవి సగం అయితే అవి పక్కకు పెట్టేసి లాస్ట్ క్లియర్ చేయకుండా పోతారు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఇప్పుడు మనం అనుకున్నాం మీ దగ్గర ఒక 1000 మెంబర్స్ పైన లాస్ట్ 2-3 years లో క్లియర్ చేశారు. బట్ క్లియర్ చేయని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఏం అబ్జర్వ్ చేశారు స్టూడెంట్స్ లో? అంటే నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే చాలా మంది విద్యార్థులు మారుమూల ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పట్టణంకి వెళ్ళి చదవాలి, ఉద్యోగం సాధించాలనుకుంటారు. ఏ రోజైతే ఊరు నుంచి బయలుదేరినప్పుడు లక్ష్యం గట్టిగా ఉంటుంది, సాధించాలని నమ్మకం గట్టిగా ఉంటుంది. వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వ్యవహారం కానీ, ఇవి కొన్ని మనిషిని ఒక ఆలోచనని మర్చిపోయేలా చేస్తుంది. అది ఎందుకు ఎలా చేస్తుంది అంటే వాడు ఉన్న లక్ష్యాన్ని, ఇప్పుడు ఒకసారి ఒక మాట చెప్తాను, నేను ఇచ్చే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు 3టికి ఉద్యోగం అని చెప్తున్నాను. ఫస్ట్ అమ్మాయి, సెకండ్ సిగరెట్, థర్డ్ మందు, జాబ్ వచ్చేదాకా. ఈ 3 మన జీవితానికి ఏ క్షణంలో ఎలా నాశనం చేస్తారో తెలియదు. అది దయచేసి దీన్ని తప్పుగా అనుకోవద్దు. అమ్మాయిల గురించి నేను తప్పుగా అనట్లేదు. అంటే ఒక లక్ష్యం, ఒక అబ్బాయి ఏం చేస్తారంటే ఒక అమ్మాయి పరిచయం అయినప్పుడు
అది ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయి అమ్మాయి ఫోన్ లిఫ్ట్ ఇవి చేయకపోయినా, నెగ్లెక్ట్ అయిపోతుంటాయి. అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా, లేకపోతే అమ్మాయి సరిగా రెస్పాండ్ అయిపోయినా వాడు మైండ్ అంతా అమ్మాయి పైన ఉంటుంది. వాడు ఊరు నుంచి వచ్చి దేనికోసం వచ్చినాడు, అది మర్చిపోతున్నారు. అదే ఆ లక్ష్యాన్ని మర్చిపోయి నువ్వు కంప్లీట్ గా సైడ్ ట్రాక్ లో పడిపోయి నీ పేరెంట్స్ నీకు రూపాయి ఖర్చులు కూడబెట్టి నీకు ఇచ్చి నా కొడుకు పట్నం పోయిండు, ఉద్యోగం సాధిస్తాడు, నా కొడుకు మమ్మల్ని బాగా చూసుకుంటాడని చెప్పేసి తల్లిదండ్రులు మురిసిపోతున్నప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇది ప్రతి ఒక్కరికి ఒక చక్కటి గుణపాఠం అవ్వాలి. ఎందుకంటే 4 రోజులు నేను ఏమంటున్నాను, ఫ్రెండ్షిప్ చేయమంటున్నాను, అది లిమిట్ అండి. లిమిట్ లో ఉండాలి. లిమిట్ దాటిపోయినావా నీ లక్ష్యాన్ని మర్చిపోతావు. నీ పక్కన కూర్చొని కాకి డ్రెస్ వేసుకుంటాడు, నువ్వు ఇన్నే ఉంటావు. కారణం ఏంటి? నీ పక్కన ఉన్నోడే ఫోకస్ చేస్తున్నాడు, నువ్వు అమ్మాయి మీద ఫోకస్ చేస్తున్నావు. కాబట్టి విద్యార్థులు మీకు ఇచ్చే సజెషన్ అండ్ సలహా ఏంటంటే, దయచేసి ఏ లక్ష్యం కోసం అయితే వచ్చామో మీరు ఒక చెడు దారిని ఎంచుకున్నప్పుడు ఆ దారిలో అడుగేసే ముందు మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించండి, మీ తల్లిదండ్రులు మీకు పంపించే రూపాయన్ని గుర్తించండి, మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తించండి. ఆ నమ్మకాన్ని ఏ రోజైతే గుర్తించుకుంటారో ఆ రోజు చెడు దారి అనేది మీ కంటి ముందు కనబడదు, మీ లక్ష్యమే మీ కంటి ముందు కనబడుతుంది. లేచినా, నిలబడినా, నడిచినా నేను సాధించాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి, మా నాన్నని బాగా చూసుకోవాలి, ఎంత ఆలోచన ఎప్పుడు వస్తుందంటే నీ లక్ష్యం పైన గురి ఉన్నప్పుడు. నేను చాలా మంది విద్యార్థులను అబ్జర్వ్ చేశాను 2016 నుంచి. ఎవరైతే సిన్సియర్గా గురువు చెప్పిన మాటని జవదాటకుండా ఇది చేయమంటే కష్టమైన దానికి ప్రయత్నించేవాడు ఎవరైతే ఉంటారో వాడు సక్సెస్ అవుతారన్న. ఇది మాత్రం మంచి పాయింట్ చెప్పారన్న. ఇది మాత్రం నేను చూస్తున్నది. ఎందుకంటే దయచేసి అటువంటి వాటికి వెళ్ళకుండా 6 నెలలు మీరు షార్ట్ ప్రిపరేషన్ కూడా కష్టమేనా? అవునవును. లాంగ్ ప్రిపరేషన్ వల్ల నష్టాలు లాభాలు ఏందనేది తెలుస్తుంది. ఎంత నష్టపోతున్నావు, ఎంత లాభ పొందుతున్నావు, ఏ సబ్జెక్ట్లో డీలా ఉన్నావు, ఏ సబ్జెక్ట్లో స్కోర్ తక్కువ వస్తుంది, ఏ సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎగ్జామ్లో స్కోర్ ఎలా వస్తుంది అని తెలుసుకోవడానికి లాంగ్ ప్రిపరేషన్ నీకు ఇంపార్టెంట్. నేను ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాను, కానీ ఫిజికల్ ట్రైనింగ్తో పాటు విద్యార్థులు ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకునే విధంగా మోటివేషన్ చేస్తుంటాను. నాట్ ఓన్లీ నేను ఫిజికల్ డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ అన్న మోటివేషన్, పిల్లలకి భవిష్యత్తుని ఎలా దాన్ని నిర్మించుకోవాలని కూడా చెప్తుంటాను నేను. ఇది అడగడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను కూడా ఆల్మోస్ట్ ఒక 10-12 ఇయర్స్ నుంచి టీచింగ్లో ఉన్నా. అంటే డిఫరెంట్ దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రజెంట్గా చెప్తున్నా. చాలామంది నేను కూడా పర్సనల్గా చూస్తుంటా, చదువుతుంటారు, ఎగ్జామ్ కూడా రాస్తారు, దాన్ని అనాలిసిస్ చేసుకోరు, నాది ఎక్కడ తప్పిపోతుంది చూసుకోరు. ఇంకోటి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇప్పుడు వేరే వేరే వ్యసనాల వల్ల వచ్చిన గోల్ను మర్చిపోయి ఉండేటోళ్ళు వీళ్ళంతా ఏమవుతుందంటే మళ్ళీ అప్పుడు గుర్తొస్తుంది ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు, లేదంటే మన లిస్ట్లో మన నేమ్ లేనప్పుడు గుర్తొస్తుంది, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తారు. అంటే అక్కడ 1 ఇయర్ కాస్త 2 ఇయర్స్ 3 ఇయర్స్ అంటే ఏజ్ పెరిగిపోతుంటుంది, ప్రిపరేషన్ చేద్దాం అనేది ఉంటుంది, మళ్ళీ పెంచుతుంటారు. రీజన్స్ ఇట్లాంటి చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. సో ఇవి కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా స్టూడెంట్స్కి అయితే సక్సెస్ అయితే వస్తుంది. అండ్ ఇంకో పాయింట్ కూడా, ఇప్పుడు చాలామంది విద్యార్థులు చేస్తారంటే ఈరోజు ఒక పనిని మనము అనుకున్నప్పుడు ఆ పనిని చెయ్యం, ఈరోజు పోస్ట్పోన్ చేసుకుంటాము. అలా పోస్ట్పోన్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకు ఒక మైండ్లో ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది. ఏ రోజైతే పని అనుకున్నావో ఆ రోజు చేసే నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది. చాలా మంది రేపు పొద్దున్న పోదాం లేరా గ్రౌండ్కి, ఈరోజు వద్దులేరా, ఎల్లుండి పోదాం లేరా, వద్దురా నెక్స్ట్ మంత్ పోదాం రా. ఇలా కాదు అనుకోవడము. ఈరోజు అనుకున్నావా, బయలుదేరు, ఒక వాటర్ బాటిల్ తీసుకో, ఒక మ్యాట్ తీసుకో, 4:30కి అలారం పెట్టుకో, 5 గంటల గ్రౌండ్కి రా, 5:30 నుంచి 7:30 గ్రౌండ్కి వెళ్ళు, మళ్ళీ వెళ్ళు, ఫ్రెష్ అప్, తిను, బ్రేక్ఫాస్ట్, క్లాస్కి వెళ్ళు. సో ఈ డిఫెన్స్ రిలేటెడ్ లైక్ మనకు ఏ పని అయితే మనం అనుకున్నామో, ఏ లక్ష్యం అయితే ఉన్నామో ఆ లక్ష్యాన్ని మొదలు పెట్టినప్పుడు తిరిగి చూసుకుంటే సక్సెస్ అవ్వాలి తప్ప ఫెయిల్యూర్ అనేది కనబడదు. అది డైలీ చేయాలి, డైలీ కంటిన్యూ నిరంతరము సాధన చేస్తావా సక్సెస్ పక్కా అవుతావు. నేను ఇందాక ఒక డైలాగ్ చూసానన్నా, 100 మంది గుంపులో అక్కడే ఉండమాకుండా 100 గుంపుల్లోనే ఒకటిగా ఉండడానికి ప్రయత్నం చేయి. 100 మంది కూర్చున్నారు, దాంట్లో ఒకటిగా ఉండడానికి ప్రయత్నం చేయకు. 100 మంది గుంపు అంటే 100 మందిలో ఒక్కడిగా ఉండాలి, ఒక్కడిగా ఉండేదిగా గుర్తించు, ఆ ప్రయత్నం చేయి. కానీ నువ్వు ఏదో చదువుతున్నావు. చాలా మంది అన్న
నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా మంది విద్యార్థులకు, మరి వాళ్ళు దేనికోసం వస్తారో తెలియదు కానీ సరైన ప్రణాళిక ఉండదు, ప్లానింగ్ ఉండదు. ఈసారి మిస్ అయినాము, నెక్స్ట్ టైం కొట్టుకోవాలని చెప్పేసి. నా దగ్గర 2018లోన, నేను నిజంగా చెప్తున్నాను, 2018లో కొంతమంది విద్యార్థులు నా దగ్గర 2018లో ఎస్ఐ మిస్ అయింది అని చెప్పేసి మళ్ళీ 2022లో ఎక్కడ డ్రాప్ బ్యాక్ కాకుండా, ఎక్కడ మళ్ళీ అడుగు వెనకేయకుండా 2023లో మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఎస్ఐ ఉద్యోగాలు సాధించారని. అదే అంటే కన్సిస్టెంట్గా చేస్తే, అంటే కంటిన్యూస్గా డెడికేటెడ్గా చేస్తే ఒక రోజు కాకుండా ఒక రోజు అయితే జాబ్ వస్తుంది, పక్కా వస్తుంది అంతే. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము అడగడానికి ఉద్దేశము ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా 1 year లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకొని స్టాండర్డ్గా ప్రిపేర్ అయితే, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే పక్కా వచ్చేస్తుంది జాబ్. అంటే అది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్గా మనం ఈ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవి చెప్తున్నాను. ఫైనల్గా ఇంకోటి, చాలామంది అంటే మన తెలుగు స్టేట్స్లో విద్యార్థులు అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో ఎస్ఐ కానిస్టేబుల్ కోసం బాగా వెయిట్ చేస్తుంటారు, దాన్నే టార్గెట్ చేసి, అంటే తప్పులేదు. బట్ నేనేమంటున్నా అంటే, ఒకవేళ అది మిస్ అయినా వేరే ఉద్యోగాలు ఎన్నో వస్తున్నాయి మనకు. సెంట్రల్ గవర్నమెంట్లో, రైల్వేలో కానీ, ఎస్ఎస్సిలో కానీ చాలా ఇదే అంటే యూనిఫామ్ కైండ్ ఆఫ్ జాబ్స్ గురించే మాట్లాడుతున్నాను నేను. మంచి అదొకటే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా డిఫరెంట్ జాబ్స్ వస్తున్నాయి. మన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు, అవగాహన తక్కువ ఉంది. సో అట్లాంటి వాళ్ళని మీరు చూసారా? అంటే అట్లాంటి వాటి గురించి ఏం చెప్తాను? చూశానన్న. ఎందుకు చూశానంటే 2018-16 ముందు ఈ ఎస్ఎస్సి జీడీ అంత అవగాహన లేకపోయింది పిల్లల్లో, సెంట్రల్లో కూడా ఉందని చెప్పేసి అంత అవగాహన లేకపోయింది. ఇప్పుడు అవగాహన వచ్చింది. నా దగ్గర జీడీ 2021లో జీడీలో 25 మంది వస్తే గ్రౌండ్కి 20 మంది ఉద్యోగాలు సాధించారు. దాంట్లో ఉద్యోగం సాధించిన తర్వాత ఇప్పుడు సిఎస్ఎఫ్ అని ఉంటుంది, సిఆర్పి అని ఉంటుంది, బిఎస్ఎఫ్ అని ఉంటుంది, ఐటీబీపీ అని ఉంటుంది. అంటే డిఫరెంట్ వాళ్ళకి వర్క్ అనేది ఉంటుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ జాబ్ నాకు వద్దు అని చెప్పేసి కూడా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏదో ఒక జాబ్ ఉంది కదా, నేను దేశం కోసం సేవ చేయాలని ఉద్దేశంతో కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా, సార్ ఎలా ఉందిరా, నేను కొన్నిసార్లు ఫోన్ చేసి అడిగితే, సార్ చాలా బాగుంది. ఆ రోజు ఒక అబ్బాయి నన్ను అడిగిండు, నాన్న ఈ జాబ్ ఉంది నీకు, రేపన్నాడు ఈ జాబ్ను వదిలేసుకున్నావు అనుకో, నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడతావు, ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిపో, కొద్దిగా ఆర్థికంగా నీకు బలంగా నీకు ఇది స్టేబుల్ అవుతావు, నువ్వు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టేట్ జాబ్ అన్నప్పుడు మళ్ళీ అక్కడ లీవ్ పెట్టేసి వచ్చి ఇక్కడ చదువుకో, అంతే కదా. ఆర్థికంగా బలపడడానికి నీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తున్నా జాబ్. అలా నేను చాలా మంది విద్యార్థులకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు విధులు నిర్వహిస్తున్నారు. 22లో కూడా సేమ్ 30 మంది వస్తే 20 మంది ఉద్యోగాలు సాధించారు మన దగ్గర. దాంట్లో కూడా సగం మంది వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు, స్టేట్లో కొడదామని చెప్పేసి. మొన్న రీసెంట్లీ 24లో 150 మంది మన దగ్గర ఫిజికల్ ట్రైనింగ్ వస్తే 150-130 మంది విద్యార్థుల్లో సుమారుగా 60 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు జీడీలో. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆర్పిఎఫ్ అనుకోండి అన్న, ఎస్ఎస్సి జీడీ అనుకోండి అన్న, అదేవిధంగా దాంతో పాటు గ్రూప్ డి అనుకోండి. నేనేమంటున్నా అంటే, స్టేట్ జాబ్లో మిస్ అయిందని చెప్పేసి ఖాళీగా ఉండకుండా చాలా జాబ్స్ పడుతున్నాయి. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రెజెంట్ ఉన్నాయి ఆల్రెడీ. రైల్వే గ్రూప్ డి ఉంది, జీడీ ఉంది. నీకు ఎప్పుడు వచ్చేటివి ఏదో ఒక జాబ్. మన దగ్గర గ్రూప్ డి కూడా 111 మంది ఉద్యోగాలు సాధించారు ఓకే పిల్లలు. 180 మంది వస్తే 100 కూడా నోటిఫికేషన్ వచ్చింది రీసెంట్ గా. మన దగ్గర కోచింగ్ కూడా ఇస్తున్నాం, అంటే కంప్లీట్ సబ్జెక్ట్. చాలా మంది విద్యార్థులు దాన్ని పక్కన పెట్టేసి, ఏ జాబ్ అయితే ఏంది, నేను ఆర్థికంగా గట్టిన అవ్వడానికి నాకు ఏదో ఒక జాబ్ కావాలి అని ఏ రోజు అనుకొని ప్రయత్నం చేస్తావు ముందుకి. ఈజీగా బ్రదర్, నేను పోరా అన్నాడు నమస్తే అని అంటాడు. కేవలం నీ యొక్క జాబ్ స్థాయిని మార్చి. నేను చూస్తున్నాను, నాకు చాలా మంది విద్యార్థులకు, నా కంటి ముందు తిరిగిన విద్యార్థులు, నా కంటి ముందు నాతో పాటు ఉన్న విద్యార్థులను 2016 వాళ్ళు సివిల్ ఎస్ఐ డ్రెస్లో, డిపార్ట్మెంట్ డ్రెస్లో కనబడంగానే ఒక తెలియని ఫీలింగ్ అన్న, ఒక తెలియని ఫీలింగ్. మీకు తెలిసి ఉంటుంది, సమాజంలో తండ్రి ఒక కొడుకు ఎదిగినప్పుడు తండ్రి ఎలా మురిసిపోతాడో, ఒక విద్యార్థి ఎదిగినప్పుడు గురువు అలానే మురిసిపోతాడు. నేను కూడా అంటే 10 years 12 years నుంచి ఉన్నాను అన్న. అంటే నా స్టూడెంట్స్ కూడా చాలా మంది డిఫరెంట్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్పిన, ప్రజెంట్ కూడా మనం చెప్తూనే ఉన్నాము. ఈవెన్ నేను ఇంకోటి అన్న చూసిన, అంటే మీ గ్రౌండ్కి వచ్చినప్పుడు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, వారు కొన్నిసార్లు కొంతమందికి మీరు ఫీజు లేకుండా ఇవ్వడం, లేదంటే అంటే ఫీజు తీసుకోకుండా కూడా రండ్రా అన్నట్టు కొంతమందికి చెప్పడము, లేదంటే తగ్గించడము, ఇట్లాంటివి కూడా చాలా చూసిన. అంటే అట్లాంటివి అంటే ఎంతవరకు? అన్నా చాలా చేశాను అన్న, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు బాధ. మనము వాళ్ళకి అంటే సాయం చేసిన తర్వాత మనము కృతజ్ఞత అనేది పొందడం అనేది మనకు అది మంచిది కాదు.
నేను చాలా చేశాను. నాకేందంటే నేను ఒక అదే మైండ్ మెంటాలిటీ నాది. మీరు మీరు విన్నట్టుగా అంటే మనము చేసి దాని గొప్పలు చెప్పుకోము. నేను అక్కడ పైసల గురించి మాట్లాడతలేను, అంటే డెఫినెట్ గా స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది అనే పాయింట్ యూజ్ అంటే నన్ను అడిగారు అన్న, చాలా మంది అట్లా అనుకుంటే 700 మందికి ఇచ్చాను నేను. షూజులు ఇచ్చాను, డ్రెస్సులు ఇచ్చాను. చాలా మంది ఇన్స్టిట్యూషన్ లో ఫోన్ చేస్తే నేను నా స్వార్థం కోసం ఎప్పుడు నేను పాటుపడాను. నిస్వార్థంగా నా వల్ల ఒక విద్యార్థికి ఉపయోగపడుతుందంటే కొంతమంది ఆర్థిక స్థితులు డిఫరెంట్ గా ఉండొచ్చు, వాళ్ళకి హెల్ప్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఆర్థికంగా బలంగా లేను. మీరు లేరు, నేను ఆర్థికంగా బలంగా లేను. నేను వాళ్ళకు ఆర్థిక పరంగా నేను వాళ్ళకి హెల్ప్ చేయలేదు. నేను ఆర్థిక పరంగా వాళ్ళకి హెల్ప్ చేయట్లేదు. ఏ పరంగా హెల్ప్ చేస్తున్నాను? అరే 100 మందిలో ఒక ఇద్దరికి ఫ్రీ ఇస్తే నా ఎనర్జీ లాస్ అవ్వట్లే కదా. నేను అదే అంటున్నా, వాళ్ళిద్దరికి అట్లీస్ట్ మనకు వాళ్ళ లైఫ్ సెట్ అయిందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా ఎనర్జీ లాస్ అవ్వట్లే కదా. నేను ఏ విధంగా నా ఒక శారీరక శ్రమాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఆ నేర్పించుకుని దాంట్లో నలుగురికి 100 మందిలో 10 మంది ఫ్రీ ఇచ్చాను. నాకు నష్టమేం లేదు కదా. అలా చాలా మందికి ఇచ్చానన్నా. కానీ నాకు ఒక్కటి బాధ కలిగిన సంఘటన ఏంటంటే, ఉద్యోగం సాధించక ముందు చాలా మంది విద్యార్థులను అది తెలుసుకోవాలి. ఉద్యోగం సాధించక ముందు అంత మీరే సార్ అంటారు. ఉద్యోగం సాధించిన తర్వాత మారుతుంది వాళ్ళ మైండ్ మెంటాలిటీ ఏందో మరి కంప్లీట్ మారిపోయానా. మనం 10 సార్లు కాల్ చేసిన రెస్పాండ్ అవ్వాలి. ఇది నేను అందరికి తెలియజేయాలని ఒక పర్సన్ నేను కలవాలని చెప్పాను. నేను ఉప్పల్ వెంకటేష్ అని చెప్పేసి తలకొండపల్లి జడ్పీటీసీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ మాజీ. ఎంతో మంది పేద విద్యార్థులకు సహాయ సహకారాలు చేసి ఎంతో మంది విద్యార్థులకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి నాకు కూడా ఒక లైఫ్ ఇచ్చాడు. అది ఎలా ఇచ్చిందంటేనా, నేను మీరు వచ్చినప్పుడు సరుణ కట్టపైనే ఆ వాసనని భరించుకుంటూ ఆ వాసనతో అక్కడ చేసుకుంటూ చేస్తున్న తరుణంలో నన్ను నమ్ముకొని వేలాది మంది విద్యార్థుల తరుణంలో నాకు గ్రౌండ్ లేని సౌకర్యం, గ్రౌండ్ లేని రోజుల్లో ఆయన గ్రౌండ్ ఇచ్చిన గ్రౌండ్ ఇచ్చిన వ్యక్తి, ఆ ఇచ్చిన వ్యక్తి గ్రౌండ్ తో పాటైనా ఒక వారం రోజులు పౌష్టికాహారాన్ని అందించాడు అన్న. నేను అది కూడా చూసిన. ఒక రోజు నేను వచ్చినప్పుడు మార్నింగ్ ఏదో పౌష్టికాహారాన్ని అందించాడు అన్న. పౌష్టికాహారాన్ని అందించాడు ఆ వ్యక్తి. దాంతో పాటు పేద విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ కూడా ఒక 11 లక్షలు ఖర్చు చేశాడు అన్న. అలాంటి వ్యక్తి కోసము ఉద్యోగం సాధించిన తర్వాత 10 మంది 20 మంది వెళ్ళి అన్నగారిని సన్మానించుకుందాం రండి అని చెప్పేసి నేను వివిధ గ్రూప్లలో మెసేజ్ పెడితే ఒక్కరో ఇద్దరు రెస్పాండ్ అయ్యారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ బాధ అనిపించింది నాకు. ఒక మనిషి మనకు సాయం చేశాడు రా నాయన. అతను మనల్ని గుర్తించకపోవచ్చు, మన అతన్ని గుర్తించి అతను సాయం చేసి మనం మర్చిపోవచ్చు. కానీ మనం సాయం పొందిన వాళ్ళు ఎక్కువ. అతను వెళ్ళి ఒక చిన్న సన్మానం చేద్దామని చెప్పేసి గ్రూప్లలో నేను మెసేజ్ చేస్తాను. అసలు రెస్పాండ్ లేదనా. నాకు అక్కడ బాధ అనిపించింది. ఇంతమందికి నేను ట్రైనింగ్ ఇచ్చి ఇంతమందికి నేను ఇది చేసిన తర్వాత కూడా ఏందని వాళ్ళు జాబులు నేను సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి సక్సెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు 10 సార్లు రండి నాన్న ప్లీజ్ రండి అని చెప్పేసి బతిమిలాడిన రోజులు చాలా ఉన్నాయి. దయచేసి జాబ్ వచ్చినా రాకున్నా జాబ్ వచ్చే ముందు ఎలా ఉంటారు, జాబ్ వచ్చిన తర్వాత అలానే ఉండండి. ఏ గురువు అయినా మీ దగ్గర ఏది ఆశించడు. టీచర్ తోటి ఏ గురువు అయినా నేను ఒక గురువుగా నేను మీ దగ్గర ఏం ఆశించలేదు. నాకు రూపాయి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాట పరంగా ఒక వ్యక్తిని మీరు కలిసే విధంగా ఆశిస్తుంది అంతే తప్ప అది నాకు చాలా బాధ కలిగిన సంఘటన. ఎందుకు ఇది నేను పంచుకున్నానంటే, జాబ్ రాకముందు ఒకలా ఉంటారు, జాబ్ వచ్చిన తర్వాత ఇంకోలా ఉంటారు. ఇలాంటి విద్యార్థులు నేను ట్రైనింగ్ ఇచ్చాను అని చాలా బాధ కలిగిన సంఘటనలు నాకు ఈ ద్వారా పంచుకునే అవకాశం దక్కింది. థ్యాంక్ యూ. అంటే అందరికి నేను తప్పు పట్టాను. కొంతమంది ఉంటారు అదే అందులో అందరూ. అరే బాబు, ఇన్ కేస్ ఒక్కసారి ఒక 1 అవర్ కేటాయించండి ఒక పర్సన్ గురించి. మీరు నా గురించి కేటాయించని చెప్పట్లేదు. నేను గురువునే, నా స్థానం ఎప్పుడు అలానే ఉంటుంది. నేను సాయం చేసిన వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దాము అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ పాయింట్స్ అని చాలా మందికి యూజ్ అవుతాయి. ఫైనల్గా ఈ ఏదైతే యూనిఫామ్ జాబ్స్ ఉంటాయో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక మోటివేషన్ అనుకోండి, వాళ్ళకు ఒక సజెషన్స్ అనుకోండి, టిప్స్ అనుకోండి, ఒక 3 ఇంపార్టెంట్ వాళ్ళకి కంపల్సరీ ఫాలో అవ్వాల్సినవి, వాళ్ళు కోచింగ్ తీసుకుంటారా ఎక్కడ ప్రిపేర్ అవుతారు ఏంటంటే పక్కగా పెడితే, సో ఇవన్నీ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఒక 3 ఇంపార్టెంట్ సజెషన్స్ 3 4 మీ ఇష్టం, కొన్ని మంచి పాయింట్స్ చెప్పండి వాళ్ళకి. అంటేనా నేను ఏమంటున్నా అంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులైనా ఫస్ట్ నువ్వు ఒక కానిస్టేబుల్ అనుకున్న నిర్లక్ష్యం, ఎస్ఐ అనుకున్న నిర్లక్ష్యం, లేకపోతే గ్రూప్స్లో
గ్రూప్ సంబంధించిన అనుకున్నావు, లేకపోతే టీచర్ అనుకుంటున్నావు, ఏదైనా అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. రోజువారీ క్లాస్ వినాలి, రోజువారీ వారం క్లాస్ విన్న తర్వాత ఒక వారంలో ఒక ఎగ్జామ్ రాయాలి. ఏ సబ్జెక్ట్లో ఎలా డ్రాబ్యాక్ ఉన్నావు, ఏ సబ్జెక్ట్లో నువ్వు ముందంజలో ఉన్నావు అనేది ఎప్పుడైతే ఎవ్రీ డే అండ్ ఎవ్రీ వీక్ నువ్వు చెక్ చేసుకుంటావో నీకు ఒక అవగాహన వస్తుంది, ఒక అనుభవం వస్తుంది. అంటే నేను ఈ సబ్జెక్ట్ పట్ల ఓకే గుడ్, ఈ సబ్జెక్ట్ ఒక డల్ ఉంది అంటే నీకు అనుభవం వస్తుంది, నేను ఈ సబ్జెక్ట్ మీద ఇంకా ఫోకస్ చేయాలి. అంటే ఏదైతే ప్రణాళికను ఒక టైం టేబుల్ని పూర్తిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ సమయంలో ఇదే ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఏదైతే ఫస్ట్ నుంచి చదువుతున్నావో ఆ సబ్జెక్ట్నే ఫోకస్ చేయి, ఆ సిరీస్నే ఫోకస్ చేయి. ఇంకోటి వచ్చేసి ఈ సిరీస్ కాదు ఈ సిరీస్ చదవమని చెప్పేసి ఇంకోటి వచ్చేసి ఈ సిరీస్, అంటే నీకు నీ ఆత్మవిశ్వాసం నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీకు ఈ నమ్మకం పట్ల ఈ సబ్జెక్ట్ చదువుతున్నాను నేను, ఈ సిరీస్ చదువుతున్నాను నేను, ఈ సిరీస్ పట్ల నాకు నమ్మకం ఉన్నప్పుడు దాని మీద ఫోకస్ చేయి. ఇంకోటి కూడా జాబ్ సాధించిన వాళ్ళ కూడా అనుభవాలు తీసుకో. ఆవేశం కాదు ఇక్కడ, తొందరపాటు కాదు ఇక్కడ, ఆలోచనతో ప్రతి అడుగు ఆలోచించి ముందుకెళ్తే ఎంత క్లిష్ట పరిస్థితులైనా బండరాయనైనా కొండలైనా ఢీకొనే శక్తి ఎప్పుడు నీళ్ళు ఏర్పడుతుందంటే ఆలోచన, సరైన ప్రణాళికని అన్నింటికి ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ డే బై డేగా సబ్జెక్ట్ని ఫోకస్ చేసుకుంటూ వారానికి ఒకసారి ఎగ్జామ్ రాసుకుంటూ ఎక్కడ మైనస్ అయినా మళ్ళీ చెక్ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సెకండరీ, సమయాన్ని వృధా చేసుకునే రోజులు కావు ఇవి. నిమిషమైనా సెకండ్ అయినా అవర్ అయినా ఒక్కసారి నువ్వు సమయాన్ని వృధా చేసుకున్నావు అనుకో, ఆ సమయాన్ని తిరిగి పొందాలంటే నీ తరం కాదు. ఏ సమయంలో చేయాల్సిన పని అప్పుడే పూర్తి చేసుకో. అంతేగాని ఈరోజు పనిని రేపు చేస్తాను, రేపు చేసి పేపర్ని ఎల్లుండి చేస్తానని పెట్టుకోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నీకు ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో దానిపైన కంపల్సరీ రోజుకు ఒక్కసారి ఫోకస్ చేయి. అప్పుడే నువ్వు కష్టాలు నష్టాలన్నీ మర్చిపోయి విజయం సాధించడానికి నీకే మార్గాలు చూపిస్తాయి, దారులు చూపిస్తాయి. అంతేగాని దీన్ని చదివేసి దాన్ని వదిలేస్తాను, దాన్ని చదివేసి దీన్ని వదిలేస్తానంటే కాదు. కాబట్టి నేను ఇచ్చేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు దేనికోసం వచ్చావు దాని మీదనే ఫోకస్, దేనికోసం వచ్చావో దాని మీద కుస్తీ పడు, దేనికోసం వచ్చావో దాంతో ప్రేమించు అంతే. అంతేగాని వచ్చాను ఏదో చదువుతున్నాను, ఫ్రెండ్స్ సినిమాకి పోదాం అని చెప్పారు, షికార్కి పోదాం అని చెప్పారు, ఇవన్నీ బంద్ చేయి. ఇవన్నీ చేయాలి, ఏదైనా రావాలి అనుకుంటే ఆఫ్టర్ జాబ్ వద్దనుకున్నా చేసుకోవచ్చు. ఇవన్నీ నీ ఇంటి పేరు అనేది ఎప్పుడు అలానే ఉండిపోతుంది. నీ ఇంటి పేరుతో పాటు ఒక డిజిగ్నేషన్ యాడ్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫలానా విద్యార్థి ఫలానా కొడుకు అని చెప్పుకోవడానికి, గౌరవంగా చెప్పుకోవడానికి మీ తండ్రి ఏ రోజైతే ఆ నోటి మాట ఎప్పుడైతే రావాలనుకుంటాడో ఇక్కడ నువ్వు స్టార్ట్ చేసి ప్రయత్నం చేయి. బట్ ఏదైనా షార్ట్ టర్మ్తో సాధించలేము, లాంగ్ టర్మ్తోనే సాధించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తిగా నేను మీకు చెప్తున్నదంటే సమయాన్ని వృధా చేసుకోకుండా అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సరైన సమయంలో అందిపుచ్చుకొని ఒక్కొక్క అడుగు సరైన ప్రణాళిక సరైన ఆలోచనతో అడుగు ముందుకేసేవానికి విజయం నీ వాకిట్లో ఉంటుందనే నమ్మకం నాకుంది. మరి మీకు ఉందో లేదో తెలుసుకోండి. థ్యాంక్ యూ అన్న, చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్. అంటే మీరు ఇచ్చిన గైడెన్స్ డెఫినెట్గా చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ అంటే మీ అకాడమీలో అంటే ఎవరైనా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళకు మన అంజూస్ అకాడమీ నుంచి కూడా మనం క్లాసెస్ ఇస్తాము. ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే కూడా మనం ఎట్లయినా చేయొచ్చు. మీ స్టూడెంట్స్ ఎవరు ఉంటే రిఫర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు అంజు మన దాంట్లో ఏంటంటే పాయింట్ అంటే అకాడమీ అనేది కాదు, ఉపయోగపడే వీరిని ప్రతి విద్యార్థికి నా దగ్గర సంప్రదించడానికి 100% మీ యొక్క మన దగ్గర అన్ని రకాల ఎగ్జామ్స్ కి ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మనకు కూడా ఛానల్స్ ఉన్నాయి, మన ఛానల్స్ కూడా అప్లోడ్ చేస్తాము. రైట్, థ్యాంక్ యూ అన్న. అంటే ఇట్లాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ కూడా ప్రతి స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ కూడా మీరు షేర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైనా ఈ అంటే ఒక చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే నేను ఇట్లాంటి జాబే చేయాలి, అంటే డిఫెన్స్ రిలేటెడ్ కాకి డ్రెస్సే కావాలి, అట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా. అంటే టైం వేస్ట్ చేసుకోకుండా అన్న చెప్పినట్టుగా
ప్రాపర్గా లాంగ్ టర్మ్గా గోల్ పెట్టుకొని ప్రాపర్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలాంటి ఫిజికల్ రిలేటెడ్ గైడెన్స్ కావాలన్నా సో మీరు అన్న దగ్గరికి వెళ్ళండి. సో కింద డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటి మరిన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ట్రైనర్స్ని మెంటార్స్ని తీసుకొస్తాము మన టర్నింగ్ పాయింట్లో. అదొకటే కాకుండా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి క్రాక్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ స్టూడెంట్స్లో వాళ్ళని కూడా పిలిచి మనం వాళ్ళ యొక్క స్టోరీస్ కానీ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయ్యారు స్ట్రాటజీ వీడియోస్ కూడా ముందు ఈ అంజు స్టాక్స్ టర్నింగ్ పాయింట్లో రాబోతున్నాయి. సో దాంట్లో డెఫినెట్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరికైనా కూడా యూజ్ అయ్యే విధంగా మనకి ఈ పాయింట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. చివరిలో ఒక మాట, మన అకాడమీలో ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. నాతో జర్నీ చేయాలి అనుకుంటే రేపటి నుంచే మొదలు పెట్టండి. రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్లో అయితే సరూర్ నగర్ కట్ట పైన నా అకాడమీ నడుస్తుంది. త్వరలో మీకు అతిపెద్ద గ్రౌండ్ నేను ముందుకు తీసుకొస్తాను. ఇదే అంజు అకాడమీ ఇంటర్వ్యూలోనే అకౌంట్ కూడా మీరు ఆ గ్రౌండ్ కింద డీటెయిల్స్ ఇస్తాను. అంటే గ్రౌండ్ నేను పరిచయం చేపిస్తాను. ఆ రోజు కూడా నేను గ్రౌండ్ లేకుండా చాలా మంది విద్యార్థులను నమ్ముకొని వచ్చిన విద్యార్థులకు నేను లైఫ్ ఇచ్చాను. తర్వాత గ్రౌండ్ సౌకర్యం కల్పించింది. మళ్ళీ అలాంటి రోజు వస్తుంది నేను ఆలోచన నమ్మకం ఉన్నాను. నెగ్లెక్ట్ చేయకండి. ఎప్పటికప్పుడు నందు ఆర్మీ అకాడమీకు అందుబాటులో ఉంటుంది. ఎంతోమంది విద్యార్థి లక్ష్యంలో వాళ్ళు సాధించి విధులు నిర్వహిస్తూ వాళ్ళ జీవితాల్లో సక్సెస్ ఎట్లా నడుస్తున్నారు. థ్యాంక్ యూ. జై హింద్. అండ్ చివరిలో ఒక మాట, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ టు వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. నేను నా వంతు నేను ఒక్కరిద్దరు మారిన మన పాయింట్ కూడా అదేనంటే ఒక్కరిద్దరు పిలవడం మన ఉద్దేశం ఏంటంటే ఒక్కరికి యూజ్ అయినా బాగుంటుంది అనేది నా పాయింట్ కూడా. సో థ్యాంక్ యూ గైస్. మనకి ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ ఎన్నో రాబోతున్నాయి మన అంజూస్ టర్నింగ్ పాయింట్లో. సో మీ లైఫ్ కూడా టర్న్ అవ్వాలనే ఉద్దేశంతో మనం ఇలాంటి షోస్ చేస్తున్నాము. మెంటార్స్ని, గైడెన్స్, ఇట్లాంటి సీనియర్ ఫ్యాకల్టీస్ని, ట్రైనర్స్ని తీసుకొని వస్తూ ఉంటాం. దాంతోపాటు సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఛానల్కి సో మీరు రెగ్యులర్గా ఫాలో అంటే మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇలాంటి మోటివేషనల్ సెషన్స్, ఇలాంటి గైడెన్స్ సెషన్స్తో పాటు రెగ్యులర్ వీడియోస్ కూడా మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ సర్క్యులేట్ చేయండి. థ్యాంక్